ఎంతో కష్టపడి చేస్తున్నాం కదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్. అబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి ఛత్రపతి గురించి ఒక్కొక్కటి తెలుసుకుంటుంటేనే మనకు తెలియకుండానే మనలోని బ్లడ్ బాయిల్డ్ అవుతుంది. దేశమాత ముద్దు బిడ్డల గురించి ఒక్కొక్క చరిత్ర తెలుసుకుంటుంటే ఇలా మనం మన దేశం కోసం ఒక్కరోజు బతికినా చాలు అనిపించేలా ఉంటుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పరాక్రమం గురించి, వీర మరణం గురించి తెలుసుకుంటూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మన ఒంట్లోని రక్తం వేడెక్కుతుంది, కళ్ళలోని నీరు ధారల్లా కారుతూ ఉంటాయి. ఒక వ్యక్తి ధర్మం కోసం, దేశం కోసం, తనను నమ్ముకున్న ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం ఇంతలా పోరాడతాడా, ఇంతలా నిలబడతాడా అనిపిస్తుంది. మోసంతో బంధించారు, నరికారు, పొడిచారు, ఒంటిపైన చర్మాన్ని ఒలిచారు, గోర్లని పీకారు, కత్తిరించారు, వేడి వేడి మసిలే నీళ్లను ఒంటిపైన పోశారు, వాటి గాయాలపైన ఉప్పు కారం పూశారు, వేడి వేడి నిప్పు కణికలతో కాల్చిన ఇనుప కడ్డీలతో కళ్ళల్లో పొడిచారు. తనని ఎంత చిత్రహింస పెట్టినా సరే మతం మారలేదు, ధర్మాన్ని వీడలేదు. తన నోటి వెంట జై జగదాంబ అనే మాట తప్ప వేరే మాటే రాలేదు. ఆ నోటి వెంట ఆ మాటను వినలేక చివరికి నాలుగును కూడా కత్తిరించారు. రక్తం ఏరులై పారుతుంది. అయినా తన తుది శ్వాస వదిలే వరకు తన నమ్ముకున్న ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడాడు. చివరకు శత్రువుల చేతిలో వీరమరణం పొందాడు. ధైర్యానికి రూపం వచ్చి ప్రాణం పోసుకొని శత్రువుల ముందు నిలబడితే ఎలా ఉంటుందో అది ఛత్రపతి సంభాజీ మహారాజ్. సుమారుగా 350 సంవత్సరాలు పరాయి మతస్థులు మన దేశాన్ని పరిపాలించినా హిందూ ధర్మం నిలబడింది. హిందూ మతం ఎంత గొప్పగా ఉండటానికి కారణం ఆ రోజుల్లో ఆ తండ్రి కొడుకుల పోరాటమే. మతం మార్చుకొని ఇస్లాం మతంలోకి చేరకపోతే జిజియా పన్నుల రూపేణా డబ్బు ఎక్కువ వసూలు చేసేవాళ్ళు, చిత్రహింసలు పెట్టేవాళ్ళు. హిందుత్వం అంటే ఒక మతం కాదు, మానవీయ విలువలు తెలిసినటువంటి ఒక ధర్మం. హిందుత్వం అంటే ప్రతి జీవిని ప్రేమించటం. హిందుత్వం అంటే ప్రకృతిలో ఉన్నటువంటి సకల జీవరాశులని గౌరవించటం. ఇలాంటి హిందుత్వాన్ని నమ్మినటువంటి గొప్ప ధీరశాలి మన శివాజీ. ఒక సింహం కడుపున సింహమే కదా పుడుతుంది, అలానే మన సంభాజీ మహారాజ్ కూడా. మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించే అతి క్రూరుడు ఔరంగజేబ్. సొంత అన్నదమ్ముల్ని శాంతి ఒప్పందానికి రమ్మని పిలిచి చంపేసిన రక్త పిపాసి ఔరంగజేబు. తన తండ్రిని చెరసాలలో బంధించి చంపేసిన నికృష్టుడు ఔరంగజేబ్. సుమారుగా 1000కి పైగా హిందూ దేవాలయాన్ని కూల్చేసిన పరమ దుర్మార్గుడు ఔరంగజేబ్. భారతదేశం మొత్తాన్ని ముస్లిం రాజ్యంగా చేయాలనుకున్న మూర్ఖుడు ఔరంగజేబ్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా పార్షియా చట్టాన్ని తెచ్చిన మతోన్మాది ఈ ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ గురించి నేను అంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే, పాము తన పిల్లల్ని ఎలా తినేస్తుందో ఈ ఔరంగజేబు కూడా రాజ్యాధికారం కోసం తన వాళ్ళని చంపుకున్నటువంటి మూర్ఖుడు కాబట్టే ఇంతగా చెప్పాను. ఇప్పుడు మనం అసలు కథలోకి వద్దాం. ఔరంగజేబ్ శాంతి ఒప్పందం కోసం శివాజీ మహారాజుని ఢిల్లీకి పిలిచినప్పుడు శివాజీ మహారాజ్ తన పెద్ద కొడుకు అయిన 6 సంవత్సరాలు ఉన్న సంభాజీ మహారాజుని కూడా తన వెంట తీసుకొని ఢిల్లీకి వస్తాడు. అక్కడ ఔరంగజేబు మోసంతో శివాజీ మహారాజుని, అతని కుమారుడైన సంభాజీ మహారాజుని కూడా చెరసాలలో బంధిస్తాడు. ఎంతో విరోచితంగా ఆ చెరసాల నుంచి తప్పించుకున్నారు ఆ తండ్రి కొడుకులు. ఆ విషయం తెలుసుకున్న ఔరంగజేబు తండ్రి కొడుకులు ఎవరు ఎక్కడ కనపడినా చంపేయాలంటూ సైనికుల్ని పంపుతాడు. ఆ ఔరంగజేబు అలా చేస్తాడని ముందే గ్రహించిన శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ చనిపోయాడని పుకారు లేపి తను మారువేషంలో మరాఠీ సామ్రాజ్యానికి తిరిగి వస్తారు. అలా తిరిగి వచ్చిన శివాజీ మహారాజ్ మరాఠా సైనికులకు ముప్పు తిప్పలు పెడుతూ ఒక్క యుద్ధంలోని ఓడిపోకుండా గెలుస్తూ ఉన్నారు. సంభాజీ మహారాజ్ కూడా తండ్రి యొక్క శౌర్య ప్రతాపాలను చూస్తూ పెద్దవాడవుతున్నాడు. తను చిన్నప్పుడే తల్లి ప్రేమకు దూరమైన తన తండ్రికి అన్ని విద్యలు నేర్పిన నానమ్మ జిజియాబాయి వద్ద యుద్ధ విద్యలను నేర్చుకున్నాడు, ధర్మం గురించి తెలుసుకున్నాడు. తన తండ్రి అనారోగ్యంతో మరణించిన తరువాత మరాఠా సామ్రాజ్యానికి 2వ చక్రవర్తిగా పట్టాభిషక్తుడైనాడు. అక్కడ నుండి 9 సంవత్సరాలలో 120 యుద్ధాలు చేశాడు. ఏ ఒక్క యుద్ధంలోనూ ఓడిపోలేదు. ఓటమి అన్న పదానికే అర్థమే తెలియదు సంభాజీ మహారాజ్కి. అంతలా యుద్ధాలు చేసేవాడు. ఔరంగజేబు సైన్యంతో చాలాసార్లు పోరాడి గెలిచాడు. ఓడిపోయిన సైనికులను కూడా గౌరవించేవాడు, తన సైన్యంలోకి తీసుకునేవాడు, వాళ్ళకి తగిన గౌరవం ఇచ్చేవాడు, పరమతాలను గౌరవించేవాడు. మనం చూసాం కదా బాహుబలి మూవీ 2లో
అన్ని పోట్ల కంటే భయంకరమైనది వెన్నుపోటు అని. అలానే ఆ రోజుల్లో శాంబాజీ మహారాజ్ కొంతమంది వీరులతో సంగమేశ్వర వద్దకు వెళ్ళి చిన్నపాటి మీటింగ్ పెట్టుకున్న టైంలో శాంబాజీ మహారాజ్ బావమరుదులైన గనోజీ కాన్పోజీలు ఔరంగజేబ్కి ఈ రహస్యాన్ని తెలియపరుస్తారు. ఇంకేముంది, ఔరంగజేబు లక్షల సంఖ్యలో సైన్యాన్ని పంపి యుద్ధ నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళ దాడి చేసి అన్యాయంగా బంధిస్తారు. అప్పుడు కూడా శాంబాజీ మహారాజ్ విరోచితంగా పోరాడాడు. చివరికి వాళ్లకు బందీగా దొరికాడు. శాంబాజీ మహారాజ్ని 45 రోజుల పాటు హింసించి దారుణాతి దారుణంగా చంపారు. శాంబాజీ మహారాజును హింసించేది కల్లారా చూడాలని తన గుడారం కూడా పక్కనే నియమించుకున్నాడు ఔరంగజేబ్. ప్రతిరోజు ఎన్నో ఆశలు చూపేవాడు. మతం మారమని చెప్పేవాడు. ఎంత హింసించినా జై జగదాంబ అనే మాట తప్ప వేరే మాటే మహారాజ్ నోటి వెంట వచ్చేది కాదు. చివరకు శాంబాజీ మహారాజ్ తల నరికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఎవరూ చూడకుండా తెల్లవారుజామున భీమా నదిలో కలిపేశారు. అలా నదిలో కలిపే సమయంలో విషయము తెలుసుకున్న చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఔరంగజేబు సైన్యాలతో పోరాడి ఎదురు తిరిగి దొరికిన వాళ్ళని దొరికినట్లుగా చంపేశారు. మిగిలిన వాళ్ళు పారిపోయారు. నదిలో ఉన్నటువంటి శరీర భాగాలను ఏరుకొని దహన సంస్కారాలు చేశారు. ఇంత చేసిన ఔరంగజేబుకి సౌత్ ఇండియా అని మరొక సామ్రాజ్యాన్ని పొందాలనుకున్న కల నెరవేరలేదు. అప్పటి వరకు భారతదేశంలో ఒక్క శాంబాజీ మహారాజు మాత్రమే ఉండాలనుకున్నారు. కానీ శాంబాజీ మహారాజును అతి క్రూరంగా చంపిన విషయం తెలుసుకున్న దేశ ప్రజలు ఆవేశంతో రగిలిపోయారు. ప్రతి ఊరిలోని, ప్రతి గ్రామంలోని, ప్రతి ఇంట్లోని ఒక శాంబాజీ మహారాజులాగా విజృంభించి దొరికిన వాళ్ళను దొరికినట్లుగా ఔరంగజేబ్ సైనికుల్ని చంపేశారు. ఇలా ఛత్రపతి శాంబాజీ మహారాజ్ భరతమాత ముద్దు బిడ్డగా మన అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. జై హో భారత్. ప్లీజ్ like, share and subscribe.